నేడు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు సభ్యులు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా షీలా శ్రీనివాసరావు పేరు ఖరారు కాగా శ్రీనివాసరావుకు కూటమి సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అంటూ ఆశావాహులు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండనుంది. ఉదయం 11 గంటలకి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు సభ్యులు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా షీలా శ్రీనివాసరావు పేరు ఖరారు కాగా శ్రీనివాసరావుకు కూటమి సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అంటూ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండనుంది. ఉదయం 11 గంటలకి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అయితే 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క ప్రత్యేక సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేయర్ ఎన్నికను గతంలో వైసీపీ 68 స్థానాల్లో గెలుపొంది పూర్తిగా 64 స్థానాలతో తాను కైవసం చేసుకున్న ఆ యొక్క ఏదైతే మేయర్ పదవి ఉందో అది ప్రస్తుతం దాన్ని పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానంతో ప్రస్తుతం ఇప్పుడు మేయర్ ఎన్నికైతే తప్పని పరిస్థితి కావడంతో మేయర్ ను షీలా శ్రీనివాస్ అయితే వీళ్ళంతా కూటమి ప్రభుత్వంలో కార్పొరేటర్లు అందరూ ఎన్నుకోవడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ని అయితే ఎన్నుకోవాల్సింది ఈ రోజు ఎన్నుకోవాలి. కానీ ఇప్పటికి కూడా డిప్యూటీ మేయర్ పైన ఇంకా కూడా అధిష్టానం నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎవరికి ఇవ్వాలని ముఖ్యంగా జనసేన లేదా బీజేపీకి ఇద్దామనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ పెద్దలైతే ఉన్నారు. కానీ ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ఇవ్వకపోవడంతో ఈ రోజు మాత్రం ఒకే ఒక డిప్యూటీ మేయర్ కాకుండా ఓన్లీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా షీలా శ్రీనివాస్ ని అధిష్టానం ఖరారు చేయడంతో ఈ రోజు ఎన్నిక లాంఛనం కాబోతుంది. దీనికి ఎవరు కూడా పోటీ లేకపోవడంతో ఏకాభిప్రాయంతోనే పూర్తిగా మేయర్ ఎన్నికైతే జరగబోతుంది. ఈ యొక్క మేయర్ ఎన్నికల్లో షీలా శ్రీనివాస్ కు దాదాపు 74 మంది మెజార్టీ ఈ రోజు అయితే ఉంటుంది. ఆ 74 మంది కూడా ఇది హాజరయ్యి షీలా శ్రీనివాస్ అభ్యర్థిగాన్ని వాళ్ళందరూ కూడా ఆమోదించడం అయితే జరుగుతుంది. దీపిక, ప్రస్తుతం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కీలకంగా ఉండాల్సిన నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు గతంలోనే అవిశ్వాస తీర్మానం మేయర్ పైన అలానే డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు ఎలా అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎలా అయితే దూరంగా ఉన్నారో ఈ రోజు కూడా కార్పొరేటర్లు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న మేయర్, డిప్యూటీ మేయర్ అదే స్థానాన్ని కూటమి ప్రభుత్వ నాయకులు అయితే ఈ రోజు కైవసం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీళ్ళు వచ్చిన తర్వాత జీవీఎంసీ ఏ విధంగా పాలన సాగించబోతున్న విషయంలో అయితే స్థానికంగా ప్రజలందరిలో కూడా ఒక చిన్న ఉత్కంఠ అయితే ఉంది. దానికి ఈ రోజు తెరపడే అవకాశం ఏమైనా ఉంటుంది. కొత్తగా ఎటువంటి ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దీంతో రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.